నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేసింది. డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి స్టోరీ చెప్పగానే తప్పకుండా చేయాలనే మంచి అనుభూతి కలిగింది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా కొడుకు బాండింగ్, వారి మధ్య యుద్ధం ఎలా ఉంటుందనేది డీటెయిల్డ్గా చెప్పారు. కథ పూర్తి చేయడానికి 1 ఏడాది టైం పట్టింది. కళ్యాణ్ రామ్ నిజంగా రాముడు లాంటి మంచి బాలుడు, మంచి మనసున్న వ్యక్తి. వర్క్ చేసేటప్పుడు నేను ఇబ్బంది పడకూడదని ప్రతి నిమిషం జాగ్రత్త తీసుకుంటూ ఎంతో ఆప్యాయత చూపించాడు. అది చూసి నేనే షాక్ అయ్యా. సినిమా షూటింగ్ అయిపోయింది. కళ్యాణ్ రామ్ను చాలా మిస్ అవుతున్నాను. ఒకప్పుడు సినిమా పూర్తయినా తరచుగా కలుసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. అందుకే అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి గెట్ టుగెదర్ లాంటివి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంతటి చక్కని బాండింగ్ కళ్యాణ్ రామ్తో ఏర్పడింది అని అన్నారు. ఫైనల్ నారేషన్ ఇచ్చిన తర్వాత సినిమాలో నాకు ఫైట్ కూడా ఉందని డైరెక్టర్ ప్రదీప్ చెప్పాడు. సరిలేరు నీకెవరు తర్వాత ఒక యాక్షన్ సినిమా చేయాలని అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాలో అది కుదిరింది. నా అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందని అనిపించింది. యాక్సెప్ట్ చేశాను. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు అందరూ కాస్త టెన్షన్ పడ్డారు. యంగర్ డేస్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోయా. కానీ ఇప్పుడు నాకు ఒక చిన్న ఛాలెంజ్. మీరెవరూ టెన్షన్ పడకండి, కామ్గా కూర్చొని చూడండి, నేను చేస్తాను అని అన్నాను. ఫైట్ మాస్టర్ వచ్చి సీన్ చెప్పిన వెంటనే టేక్ అన్నాను. ఫైట్స్ చేస్తే సెట్లో అందరూ వావ్ అన్నారు. ఎందుకంటే నేను చేస్తానని వాళ్ళు అనుకోలేదు. నేను ఎప్పుడూ విజయశాంతినే. అదే పౌరుషం, అదే రోషం, ఏం తగ్గేదేలే. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటా, స్ట్రాంగ్గా ఉంటా. మా అమ్మా నాన్న ఒక క్రమశిక్షణతో పెంచబట్టే నేను ఈ స్థాయికి వచ్చా. కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. ప్రదీప్ని చూస్తే ఫస్ట్ మూవీ డైరెక్టర్లా అనిపించలేదు. నాకు కూల్గా టెన్షన్ పడకుండా చేసుకుంటూ వెళ్ళిపోయా. కళ్యాణ్ రామ్ డైరెక్టర్ను భలే వెతికి పట్టుకొస్తాడు. సినిమా మీద అతనికి చాలా ప్యాషన్ ఉంది. ఎన్టీఆర్ మనవళ్ళు అంటే మామూలుగా ఉంటుందా? రామారావు నేర్పించిన డెడికేషన్, సిన్సియారిటీ, క్రమశిక్షణ అది. ఈ జనరేషన్లో ఇలా ఉండటం నాకే షాక్ అనిపించింది. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటూ మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా క్లైమాక్స్లో అతని పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అవుతారు. చించి పడేశాడు అని విజయశాంతి చెప్పుకొచ్చారు. విజయశాంతితో తనకు చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందని, సూర్య ఐపీఎస్ షూట్కు వెళ్తే తనని సొంత బిడ్డలా చూసుకుందని కళ్యాణ్ రామ్ చెప్పారు.